ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పేదవాడికి చేస్తానని, పేదవాడికి ఇస్తానని చెప్పిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో తూచా తప్పకుండా ఎన్నికల వరకనే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా లేకున్నా అందరం ప్రజలకు సేవ చేయాలనే తపన తప్ప రెండో ఆలోచన ఎవరికి ఉండదు కూడా అని ఈ వేదిక ద్వారా కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నాను. ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ విశాలమైన ఏరియా మీద చూస్తే చాలా విశాలంగా ఉంటది. అనేక తండాలు గూడాలతో పాటు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటది. ఖమ్మానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా అవసరం అన్నమాట వాస్తవం. ప్రత్యక్షంగా నేను తిరిగినప్పుడు చూశాను. అనేక మంది ఆడబిడ్డలు చెప్పిన మాటలు విన్నాను. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఆనాడు ఎన్నికల సభలో చెప్పటమే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని ఆ రోజు చెప్పాను. మీ అందరి దయతో చేయగలిగి ఉన్నాను. దాన్ని చేసే దాంట్లో మీ డివిజన్ లో కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులైన మీరందరూ ప్రతిరోజు ఉదయం పూట ఎర్లీగా లెగటంతోనే కనీసం ఒక 2 గంటలు మీ డివిజన్ లో ఏం జరుగుతుందో పరిశీలించండి. అన్ని డబ్బులు ఇస్తేనే పూర్తయ్యే పనులు కావు. మీరు బాధ్యతాయుతంగా మీ డివిజన్ లో కనుక పరిశీలించినట్లయితే అధికారులు గాని, అక్కడ చేసే వర్కర్స్ గాని ఇతరత్రా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ప్రజలకి ఒక సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతాము. దయచేసి కొత్తగా ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్మన్ గాని వైస్ చైర్మన్ గారితో పాటు కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు మీ డివిజన్ లో ఈ 1-2 రోజుల నుంచే కనీసం ఉదయం పూట వారానికి 5 రోజులు ఉదయం పూట 2 గంటలు తప్పకుండా మీరు తిరిగినట్లయితే, మీరు ఏదో ఆశించి ఈ పదవుల్లోకి కావాలని కోరుకోలే. రిటైర్డ్ అయిన ఆఫీసర్ల భార్యలు గాని, ఆఫీసర్లు గాని, యంగ్స్టర్స్ గాని చాలా మంది ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలని మీరు, ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేయాలని మీరు, ప్రజలతో మమేకం కావాలని మీరు ఏరి కోరి ఈ పదవుల్లోకి మీరు కోరుకొని వచ్చారు. ప్రజలు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి వారంలో 7 రోజుల్లో 5 రోజులు కనీసం 2 గంటలు ప్రతి డివిజన్ లో మీ టైం స్పేర్ చేయగలిగినట్లయితే కొద్ది ఖర్చులతో వాళ్ళ మౌలిక వసతులతో పాటు వాళ్ళకి అవసరమైన అవసరాలను తీర్చగలిగింది ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నాను. కాబట్టి మళ్ళీ ఇవాళ 22వ తారీఖు కరెక్ట్ గా ఒక 15 రోజుల లోపే మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుందాం. ఈ సమావేశం లోపు మీకు పూర్తి అవగాహన ఉంటే ఒక్కొక్క వార్డు మెంబర్ కి ఒక్కొక్క 5 నిమిషాలు టైం ఇస్తాను క్లుప్తంగా. అంటే ఇప్పుడే మీరు చంద్రలోకానికో ఇంద్రలోకానికో పోవాలి అన్న దానికంటే ఫస్ట్ ఫేస్ మేనర్ లో ప్లాన్ చేయండి. అర్జెంట్ ఏముంది, తాగునీరు సమస్య ఎక్కడ ఉంది, మురికి నీరు. నేను కొన్ని ప్రాంతాల్లో పోయినప్పుడు ఓపెన్ ప్లాట్లలో, చాలా ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ నీళ్లు నిలిచి ఉన్న కారణంగా పాకురు పట్టి ఆ పక్కన నివసించే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అట్లే డ్రైన్లు కొన్ని చోట స్ట్రక్అప్ అయి ఉన్నాయి. ప్రభుత్వ భూములు, అదే రకంగా నాలాలకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేశారు. వాటన్నిటినీ మీరు గుర్తించి నా నోటీసుకు తీసుకొచ్చినట్లయితే అధికారులను నేను ఆదేశిస్తాను. వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలు ఏదైతే మంచి కావాలని కోరుకుంటున్నారో, కావాలని తాపత్రయపడుతున్నారో దాన్ని చేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు ఉంటే చెయ్యగలిగి ఉన్న నేను తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని మీ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా నా అభ్యర్థన, నా ఆలోచన ఒకటే, ప్రజా జీవితం కావాలని మనం ఏరి కోరి తెచ్చుకుందాం, వచ్చాం. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చేసే అవకాశం వచ్చిన మనకి, చెయ్యగలిగి ఉన్న మనం సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి మంచి చేసే కార్యక్రమాన్ని చేపడదామని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ, గెలిచిన ప్రతి ఒక్కరికి మీ సిరినన్నగా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతూ
ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.